గణేష్ స్పెషల్ అండి. ఇది వచ్చేసి ఆవురు కుడుములు అంటే బియ్యం నానబెట్టుకొని పౌడర్ కొట్టుకున్నాను. దాన్ని ఆవురు పెట్టేసుకున్నాను చూడండి. ఇలా ఆవురు పెట్టుకున్న తర్వాత కొంచెం అలాగే వదిలేస్తే బాగా పొడి పొడి అయిపోతుంది. మరో సైడ్ వచ్చేసి నేను నువ్వులు వేయించుకుంటున్నాను చూడండి. నువ్వులు కొంచెం వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వినాయక చవితి స్పెషల్ అండి, తమిళనాడు స్పెషల్. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి ఎలాచి వేసి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ వేసుకున్నాం చూడండి, మెత్తగా అయింది. దీంట్లోనే బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకున్నాము, దీన్ని మిక్సీ పెట్టుకుందాం చూడండి. పూర్ణంలో అయిపోయిందండి. ముందుగా వేడి నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదండి బియ్యం పిండి. దాన్ని దాంట్లోకి మనం నువ్వులు బెల్లము ఎలాచి పౌడర్ వేసి కొట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని ఫిల్ చేయాలండి. చూడండి, ఈ టైప్ చేసి పెట్టేసుకుందాము. అన్నీ అట్లాగే చేసుకున్నామండి. ఆల్రెడీ ఈ టైప్ చేసుకున్నాం కదా, మరి వేరే డిజైన్ చేద్దామని అక్క. ఇదో చూడండి, ఈ టైపు చూడండి. మా వాడు ఏడుస్తున్నాడు, గణేష్ రాలేదు ఇంకా అని. గణేష్ పూజ కాలేదని మా వాడు ఏడుస్తున్నాడు చూడండి. చూడనలేదులే, చూడండి ఈ టైపు. చూడలేదు, గణేష్ పూజ చేస్తావు అని చెప్తున్నాను. నువ్వుల పొడి ఆవురు కుడుములండి. పెట్టేసుకున్నాము, స్టవ్ పైన ఆవురు పెట్టేసుకున్నాము. ప్లేట్ మూసుకొని 10-15 నిమిషాల తర్వాత తీద్దాం.